వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మనకి ఏంటంటే ఇచ్చిన డేటాకి మీన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివిజన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ మనం మీనింగ్ అనుకుందాం. మీనింగ్ అనుకోవడానికి ఫార్ములా ఇదే అనమాట. అయితే ఇక్కడ ఎన్ని అంటే అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 8 టర్మ్స్ ఉన్నాయి. అంటే n = 8 అన్న సమ్మేషన్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలని అర్థం. ఓకేనా, ఇవన్నీ యాడ్ చేస్తే నాకు 64 వస్తుంది. బై 8 క్యాన్సిలేషన్స్ పోగా మీన్ వచ్చేసి 8 అనమాట. నెక్స్ట్ వేరియన్స్ కనుక్కుందాం. వేరియన్స్ని మనం సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సో వేరియన్స్ ఒక ఫార్ములా 1/n సమ్మేషన్ ఈజ్ 8 from 1 to 3 so on in mod of xi minus x bar square. ఫస్ట్ xi minus x bar కనుక్కుంటే xi అంటే మనకి ఇవి టర్మ్స్ అనమాట. 5 minus 8 ఎంత -3, కాకపోతే మోడ్లో ఉంది కాబట్టి +3 ఇలాగ చేయాలన్నమాట. 12 minus 8, 3 minus 8, 18 minus 8 ఇవన్నీ టర్మ్స్ ఇస్తే ఈ టర్మ్స్ వస్తాయి. ఓకేనా, అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ చేయాలి యాడ్ చేసి. అంటే 1/8 × 3² + 4² + 5² ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు ఆన్సర్ మొత్తం ఎంత వస్తుంది, ఇంత వస్తుందన్నమాట. 194/8 క్యాన్సిలేషన్స్ పోగా 24.25 వస్తుంది అనమాట. అయితే స్టాండర్డ్ డీవియేషన్ యొక్క కనుక్కుందాం. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్కు ఫార్ములా మనకిది. ఓకేనా, అంటే మనం స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఆఫ్ వేరియన్స్గా కూడా రాసుకోవచ్చు. మనకు వచ్చినది ఏంది, వేరియన్స్ యొక్క ఆన్సర్. సో రూట్ ఆఫ్ వేరియన్స్ అంటే రూట్ ఆఫ్ ఆన్సర్. సో రూట్ పోగా మనకు ఆన్సర్ మీద 4.995 ఇంతే ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.